లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 8 గంటల కంటే ముందు పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేస్తామని వెల్లడించారు. రౌండ్ వైజ్ డిక్లేర్ చేసేది అనేది రిటర్నింగ్ ఆఫీసరే చేయాలి. సో అక్కడ ఉన్న సెగ్మెంట్ సంబంధించినవి వాళ్ళు చేసుకుని పోతారు. బట్ అన్ని రౌండ్ వైజ్ కన్సాలిడేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ చేసుకుని మనకు ఇంత ముందు మనకు వచ్చిన 2 అబ్జర్వర్స్ ఎవరు ఉన్నారు, శ్రీవిద్య గారు, సరోజ్ గారు, వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని సిస్టమ్ లో అప్డేట్ చేసి ప్రకటన చేస్తారు. ఎన్కోర్ లో డేటా ఎంట్రీ కూడా ఈసారి ఏం చేశామంటే సెపరేట్ గా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ కు 6 మన ఎన్కోర్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి మనం పెట్టడం జరిగినాయి. ప్రతి దాంట్లో కౌంటింగ్ అయ్యి మన అక్కడ ఉన్న అబ్జర్వర్ సర్టిఫై చేయంగానే దాన్ని ఎన్కోర్ లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతాయి. అది ఏఆర్ఓ లెవెల్లో జరుగుతాయి. ఏఆర్ఓ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్ కు పుష్ చేస్తాం. సో 7 నియోజకవర్గం సంబంధించిన ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా ఏఆర్ఓ లాగిన్ కు వచ్చి ఆర్ఓ లాగిన్ కు వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓ దాన్ని ఆ పర్టికులర్ రౌండ్ ఫర్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సెపరేట్ గా ప్రకటన చేస్తాం. అంటే ఇప్పుడు మనకు కౌంటింగ్ సిబ్బంది ట్రైనింగ్ అనేది 25వ తారీఖు మనం పూర్తి చేసుకున్నాం. ఆల్రెడీ దాదాపు 1400 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసి పెట్టుకున్నాం. ఇది తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ర్యాండమైజేషన్ అని చెప్తాం. ఈ సిబ్బందిని అసెంబ్లీ సెగ్మెంట్ కు అలాట్ చేయాల్సిన పని ఉంది. దీన్ని అబ్జర్వర్ సమక్షంలో చేయాలి. సో అబ్జర్వర్స్ రేపు అందరం కూడా 15 మంది కూడా మనకు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళ సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ అనేది అలాట్ చేయడం జరుగుతాయి. మళ్ళీ దాన్ని వాళ్ళందరినీ కూడా టేబుల్ మీద పెట్టాలి. సో ఈ అబ్జర్వర్ సమీక్ష జరిగిన తర్వాత 3వ తారీఖు వాళ్ళందరూ